హాయ్ ఎవరివన్, అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ మీరు thumbnail చూసినట్లయితే దీంట్లో ఒకళ్ళు కామెంట్ అయితే చేశారు. అన్న ట్రిపుల్ సీట్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి పర్ సబ్జెక్ట్, అంటే ఒక్కో సబ్జెక్ట్కి ఎన్ని మార్క్స్ రావాలని అయితే వీళ్ళు అడిగారు. సో దీనికి టు బీ ఫ్రాంక్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ వచ్చేసి మీకు ఏ సబ్జెక్ట్లోనూ ఇంత మార్క్స్ ఖచ్చితంగా రావాలని అయితే ఏం ఉండదు. మీకు ఓవరాల్ స్కోరే చెక్ చేస్తారు. అంటే 600కి ఎన్ని మార్క్స్ వచ్చాయి అదొకటే చెక్ చేస్తారు. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో మీకు కొన్ని పర్టికులర్ సబ్జెక్ట్స్లో ఎక్కువ మార్క్స్ వస్తాయి. ట్రిపుల్ సీట్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు అయితే ఇస్తారు. దానికి కొంచెం అయితే చూద్దాం. ఇదిగోండి, ఇది ఒక కామెంట్. ఈ కామెంట్కి నేను రిప్లై అయితే ఇచ్చాను ఆల్రెడీ. సో ఇక్కడ చూడండి, మ్యాథ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టోటల్ 570 మార్క్స్కి వేసుకుందాం మనం, ఓకేనా. 570 మార్క్స్ వస్తే ట్రిపుల్ సీట్ వస్తుంది అని అనుకుంటే యావరేజ్గా ఒక్కో సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ రావడం ఒక గుడ్ ఆప్షన్ అని మనం చూసుకున్నట్లయితే మ్యాథ్స్ 95, సైన్స్ 95, సోషల్ 95, తెలుగు 98, ఇంగ్లీష్ 95, హిందీ 95 అండ్ టోటల్ ఆఫ్ 570. అక్కడ నోట్ కూడా మీరు చూసారు కదా, నో ఇండివిజువల్ సబ్జెక్ట్ మార్క్స్ విల్ బి కన్సిడర్డ్ బట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ టు మ్యాథ్స్ మార్క్స్. అంటే సపోజ్ ఇక్కడ నేను మ్యాథ్స్ దగ్గర ఏబి అని పెట్టాను కదా, ఏ వచ్చేసి 85, బి వచ్చేసి 86 అని. అంటే ఇక్కడ టోటల్ 570 స్కోర్ అని అనుకున్నాము. ఒక 2 పర్సన్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ 2 మెంబర్స్కి అరౌండ్ 600కి 570 మార్క్స్ ఎగ్జాక్ట్ వచ్చినాయి. అండ్ దాంట్లోనూ మీరు సేమ్ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఏం చేస్తారంటే మీ ఫస్ట్ మ్యాథ్స్ మార్క్స్ అనేవి కన్సిడరేషన్లోకి అయితే తీసుకుంటారు. అంటే మ్యాథ్స్ 85 ఒకరికి వచ్చింది, 86 ఒకరికి వచ్చింది. ఇక్కడ ఏకి 85 వచ్చింది, బికి 86 వచ్చింది. సో ఇద్దరిలో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారంటే 86 వచ్చిన వాళ్ళకైతే ఇస్తారు. దీన్ని ప్రయారిటీ మేనర్ ఆఫ్ సెలెక్షన్ ఫర్ ట్రిపుల్ సీట్స్ అని కూడా అనొచ్చు మనం. అంటే ఫస్ట్ ప్రయారిటీ విల్ బి గివెన్ టు మ్యాథ్స్ సబ్జెక్ట్, సెకండ్ వచ్చేసి సైన్స్కి ఇస్తారు, థర్డ్ వచ్చేసి ఇంగ్లీష్ సబ్జెక్ట్కి అయితే ఇస్తారు. దాని తర్వాత సోషల్ అండ్ ఉంటాయి. ఆఫ్టర్ ఆల్ దిస్ సైన్స్ అంటే దాంట్లో మళ్ళీ ఫిజిక్స్, బయాలజీ కూడా ఉన్నాయి కదా. మ్యాథ్స్ తర్వాత ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఫిజిక్స్కి ఇస్తారు, దాని తర్వాత బయాలజీకి అయితే ఇస్తారు. సో ఇదైతే కొంచెం ఇన్ఫర్మేషన్. అండ్ దేంట్లోనూ కూడా ఒక్కో సబ్జెక్ట్కి ఇంత పర్టికులర్గా రావాలని అయితే ఉండదు. ఇక్కడ తెలుగుకి 98 మార్క్స్ ఎక్కువ ఎందుకు వేసానంటే ఎలానో తెలుగులో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేస్తారు అందరూ. సో అందుకే 98 అయితే నేను ఓవరాల్గా యావరేజ్గా ఇస్తాను. అండ్ యావరేజ్గా మీ స్కోర్ వచ్చేసి ఈ రేంజ్లో ఉంటే సరిపోద్ది. నేను మెన్షన్ చేశాను కదా పర్ సబ్జెక్ట్, ఆ రేంజ్లో ఉన్నట్లయితే మ్యాక్సిమం ట్రిపుల్ సీట్ రావడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో దిస్ ఈస్ ఫర్ దిస్ టుడేస్ వీడియో. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ సో దట్ ఐ కెన్ క్లియర్ యువర్ డౌట్స్ ఇఫ్ పాసిబుల్. అండ్ కింద టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా ఇస్తాను, దాంట్లో జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే దాంట్లో నేను మెన్షన్ చేస్తాను. సో థ్యాంక్ యూ అండ్ మీట్ యూ ఇన్ అప్కమింగ్ వీడియోస్. బాయ్.